పాయింట్స్ పెట్టారు, కానీ అప్పుడు సమాధానం ఒప్పుకోలేదు. వై ఉమెన్స్ ఆర్ గెటింగ్ ఈక్వల్ రైట్స్, సో ఉమెన్ ఈజ్ ట్రీటెడ్ డిస్క్రిమినేటెడ్ కాబట్టి. సో అందుకని ఆయన చట్టాన్ని ఒప్పుకోలేదని ఆయన అతని లా మినిస్టర్ని రిజైన్ చేశారు. సో ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి ఒక బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి. సో లెట్ us have somewhat discussion with our juniors who are very interesting and ready to give their speech. Okay? So shall we start with girls or boys? Boys. So Amar will deliver his speech on the occasion of Good morning. Today we have gathered here to pay tribute to a great leader of our country, Dr. Bhimrao Ambedkar, also known as Baba Saheb Ambedkar, born on April 14, 1891. He was true champion of equality and justice. Despite of facing challenges due to his caste system, he pursued his education with determination. Equality, justice. Education with multiple degrees, including a PhD in economics in Columbia University. We know that he was the father of our Indian Constitution and chairman of the National Committee. He fought against the untouchability and caste discrimination. He believed that the education is the main key to empowerment, and he worked towards to promote education and among underprivileged groups. His life and his work continue to inspire millions of people and respond and teaches importance of equality and human rights. That resulted him to learn 32 degrees. Not one degree. Not already learned no. He has made his education 32 degrees here. So అందులో PhD చేశారు ఎకనామిక్స్ కొలంబియా యూనివర్సిటీ. అందులో కూడా 32 degrees అనేది గ్రేట్. సో ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఇస్ కీ టు ఎంపవర్మెంట్. సో అందుకే ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఎడ్యుకేట్, ఎడ్యుకేట్, ఆర్గనైజ్. సో ఎప్పుడైతే మనం చదువుకుంటామో మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. సో మనం బాగుంటే మన ఆలోచన బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. వన్స్ ఇస్ ఫ్యామిలీ ఫైట్ దెన్ అవర్ స్ట్రీట్ ఇస్ ఫైట్. స్ట్రీట్ మళ్ళీ టౌన్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంటర్టైన్మెంట్. సో ఆయన ఎప్పుడు కూడా చదువు కోసం పాటుపడేవాడు. చదవాలి. సో అందుకనే ఇప్పుడు మనకి అంబేద్కర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడమే మనకు ముఖ్య లక్ష్యం. సో డోర్ స్టెప్ టు ఎడ్యుకేషన్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ యూనివర్సిటీ లేకపోతే సంవత్సరం నుంచి నోవరీస్ వెళ్ళారు. పేపర్ కార్డ్ ఎవరైనా ముందుకు వచ్చి అంబేద్కర్ యూనివర్సిటీ నడిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే మనకి అంబేద్కర్ యూనివర్సిటీ లేదు. 10 ఏళ్ళుగా మన దగ్గర ఉంటుంది. సో 10 years ఆఫ్ టైం అయితే అయిపోయింది కాబట్టి బైఫర్కేషన్లో. సో అంబేద్కర్ యూనివర్సిటీ మళ్ళీ రూపీ హిల్స్లో ఉంది. ఎప్పుడన్నా హైదరాబాద్ వేసినప్పుడు చూడండి, దుర్గం చెరువు వెళ్తారు కదా, దుర్గం చెరువు గేట్లు ఉన్నాయి కదా, ఆ లెఫ్ట్ సైడ్లోనే రూపీ హిల్స్ లోపల కొత్త కొండలో ఉంటుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మొత్తం హైదరాబాద్ హైటెక్ సిటీ అంతా వస్తుంది అంబేద్కర్ యూనివర్సిటీ లోపల. సో దట్ మచ్ greatness he has. So next I request Hafsa to speak about this matter. ఇటు చూసినావు నన్ను బాబోబుల మా రమ్యక్క దేవత కన్నం గడుచులా కావాలా ఫోటో తీసుకోకుండా
చేస్తున్నా సార్ వీడియోలు పడిపోయినా ఏం చేయను ఓన్లీ వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెట్టుకున్నాను దాంట్లో స్క్రీన్ షాట్ తీస్తాను వీడియో తీస్తా ఇది క్లిక్ చేయి ప్రెస్ చేయండి అవునే అట్లే వీడియో కంటిన్యూ మనం చూస్తానే తీయచ్చు పోదానా పోనా బంగారు లే ఫోటో తీసాడు ఉండు ఫోటో ఎందుకు స్టక్ అయిపోయింది సార్ చూడండి సరిగ్గా రాలేదు చెప్పు మళ్ళీ దిగుతా నేను దిగాలి సరిగ్గా మా కీర్తి బిఫోర్ ఇవ్వండి బా ఇంత బాగా వస్తుంది గమ్మున ఉండునా లోరకి ఇటు చూడుక రెండు చేసానా సరిగ్గా నిలబడు నీకు చూడు ఇందాక మళ్ళీ ఆయన ఇందాక ఇటు చూపించిన ఇటు చూపించిన తెలియదు నేను కూడా ఫోటో కాదు వీడియో నాకు సరిగ్గా